సో జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క వీక్లీ అనాలిసిస్ అండ్ ఇంపార్టెంట్ జోన్స్ అయితే తెలుసుకుందాం. సో చలో. సో ఫస్ట్ గోల్డ్ చూస్తే గోల్డ్ సేమ్ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు గోల్డెన్ జోన్ నుంచి అయితే రిట్రేస్ సైడ్ డౌన్ సైడ్ వచ్చింది గోల్డ్. సో ఇది గోల్డెన్ జోన్ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. సో అక్కడ నుంచి అయితే గోల్డ్ అగైన్ కిందికి వస్తుంది అనుకున్నాం. సో అగైన్ సేమ్ యాస్టీస్ వచ్చింది. అలాగే ఈ గ్యాప్ కూడా, ఈ బ్లూ లైన్స్ ఏవైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ కూడా ఫిల్ చేస్తే అని అయితే అనుకున్నాం. సో ఈ గ్యాప్ కూడా ఫిల్ అయింది. సో ఇక్కడ నుంచి కిందికి కూడా వచ్చింది. సో అగైన్ గోల్డ్ అయితే ఒక అప్ మూమెంట్లో ఉంది. సో ఇది అగైన్ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తే దెన్ అగైన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈ రెడ్ జోన్ వరకు, ఈ రెసిస్టెన్స్ జోన్ వరకు అయితే వెళ్ళొచ్చు. 5300 5400 అయితే ఒక జోన్ ఉంది. సో అగైన్ ఈ జోన్ లేకపోతే ఇక్కడ బ్రేక్ చేసి జస్ట్ ఇమీడియట్గా కిందికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ కిందికి వస్తే అగైన్ ఇదే మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఇది మేజర్ సపోర్ట్ ఉంటుంది. దెన్ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ కాకుండా కిందికి ఇక్కడ నుంచి వస్తే అయితే మనం సేమ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ అక్టోబర్ బ్రేక్అవుట్ లెవెల్ అండ్ డిసెంబర్ ఓబీ. ఈ ఓబీ అయితే డిసెంబర్ ఓబీ ఇవి ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఇక్కడ వరకు మ్యాక్సిమం ఇదైతే పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్ జోన్ వరకు అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి అగైన్ ఒక డౌన్ సైడ్ కరెక్షన్ అయితే ఇవ్వచ్చు. సో ఇవైతే కీ లెవెల్స్ గోల్డ్కి. సో నెక్స్ట్ మనం సిల్వర్ చూస్తే సిల్వర్ కూడా సో అగైన్ సిల్వర్ కొంచెం వీక్ ఉంది గోల్డ్తో, బట్ గోల్డ్ని ఫాలో అవుతుంది కాబట్టి మ్యాక్సిమం. సో ఇది కూడా ఇక్కడ నుంచి మైనర్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ, అండ్ సో ఇది మైనర్ రెసిస్టెన్స్ ఇక్కడ, అండ్ ఇది బ్రేక్అవుట్ చేస్తే అండ్ అగైన్ ఈ 103.96 ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. సో ఇవి ఈ లెవెల్స్ అయితే మెయిన్ అక్కడ నుంచి అయితే అగైన్ ఒక కరెక్షన్ అయితే చూడవచ్చు మనం. లేకుండా ఈ లెవెల్ అసలు బ్రేక్ చేయకుండా ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తే వీ కెన్ గో టు మేజర్ సపోర్ట్ 52 55. ఇదైతే సిల్వర్ మేజర్ సపోర్ట్ అన్నమాట. ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తారో చూడాలి సిల్వర్. సో ఇది కూడా సేమ్ మనం ప్రీవియస్ వీడియో చెప్పుకున్నట్టు కరెక్షన్ అయితే ఇచ్చింది. సో ఇది సిల్వర్ లోవర్ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఈ 80 లెవెల్ బ్రేక్అవుట్ కావాలి. దెన్ దిస్ 90 లెవెల్ ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇది సిల్వర్. గోల్డ్లో కూడా లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూస్తే మనం ఇదైతే ఒక బుల్లిష్ సెటప్ అయితే ఉంది గోల్డ్లో. ఈ లెవెల్స్ అయితే మ్యాక్సిమం రీచ్ అవుతుంది. అండ్ ఇది బ్రేక్అవుట్ అయితే దెన్ యాజ్ ఇట్ ఈస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 52 53 ఈ 0.5 ఏరియా నుంచి ఇదైతే ఇక్కడ వరకు అయితే టార్గెట్ ఉంచుకోవచ్చు గోల్డ్లో. అక్కడ నుంచి కరెక్షన్ వస్తే మళ్ళీ ఈ లెవెల్ వరకైనా ఇక్కడ బ్రేక్అవుట్ వరకు కరెక్షన్ రావాలి, లేకపోతే అగైన్ ఈ లో వరకు ఇక్కడ 48 వరకు అయితే కరెక్షన్ రావచ్చు. సో ఇది గోల్డ్ లో టైం ఫ్రేమ్లో. అండ్ మన డాలర్ ఒకసారి చూస్తే డాలర్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఇక్కడ ఈ గ్యాప్ అయితే ఫిల్ చేసింది డాలర్. ఇక్కడ మనం ఈ ఈ ఈ ఈ జోన్ చెప్పుకున్నాం, మనం ఈ గ్యాప్ ఫిల్ కావాలి డాలర్ అని. ఈ గ్యాప్ అయితే ఫిల్ అయింది. దెన్ ఇక్కడ ఒక ఓబీ ఉంది. సో ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఈ రెసిస్టెన్స్ వరకు అయితే డాలర్ పైకి వెళ్తే గోల్డ్ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ఇది బ్రేక్ డౌన్ చేసి ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేసి కిందికి వస్తే అయితే గోల్డ్ పైకి వెళ్తుంది. సో ఇది కూడా ఓకే. ఇక్కడ నుంచి అయితే కొంచెం గోల్డ్ కిందికి వచ్చినట్టు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి అగైన్ కిందికి పడే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి. సో డాలర్ కూడా మనం అనుకున్నట్టే జరిగింది, గ్యాప్ అయితే ఫిల్ చేసి పైకి వెళ్ళింది. సో ఇది వాటి వీడియో అబౌట్ గోల్డ్ అండ్ సిల్వర్ అనాలిసిస్ గైస్. అలాగే మీ ఒపీనియన్స్ అయితే కమెంట్ చేయండి. అండ్ మీరు గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా లేదా ట్రేడింగ్ చేస్తున్నారా అయితే కమెంట్ చేయండి. గోల్డ్లో ఎలా ట్రేడింగ్ చేయాలని తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ వీడియోని అయితే మీరు చూడొచ్చు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇది వాటి వీడియో గైస్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాధే రాధే. Investments in securities market are subject to market risks. Please read all related documents carefully and consult your financial advisor before investing.